5 ఏళ్ళు ఇచ్చారు. 5 కేంద్రం ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఆ ఆలోచన ఏమన్నా ఉందా బాబు గారు? అసలు మేనిఫెస్టోని ఎందుకు తీసేశారు? తీసేశారు. చాలా క్లియర్ గా సంక్షేమ పథకాలు సంబంధించి మేనిఫెస్టోని అక్కడ పంపించగా అసలు ఒక కారణం మీద వాళ్ళు మేనిఫెస్టోని అడిగారట. ఇక్కడ ఉన్నటువంటి 3-4 బీజేపీ నాయకులు అధినాయకత్వాన్ని కంప్లైంట్ చేశారు. పక్కనేమో మోడీ అమిత్ షా దేశమంతా తిరుగుతా ముస్లిం రిజర్వేషన్ తీసేస్తున్నాం అంటే వీళ్ళు మేనిఫెస్టో ముస్లిం రిజర్వేషన్ ఉంటారు ఏం చెప్పి పెడుతున్నారు. దాని మీద నరేంద్ర మోడీ బొమ్మ పెడుతున్నారు, మనకు కమలం బొమ్మ పెడుతున్నారు. రేపు ఇది రిలీజ్ అవగానే దేశంలో ఉన్న ఆల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇదిగో డబుల్ స్టాండర్డ్ అంటారు. మోడీ బొమ్మ వేసి 4% రిజర్వేషన్ ఇస్తున్నారు, ఆయన ఏమో తీసేస్తానంటున్నాడు అని అడుగుతారు. పరువు పోద్ది భారతీయ జనతా పార్టీ పరువు, ఏదో ఆలోచించుకోండి అని చెప్పారట ముందు రోజు. చెప్పేటప్పటికి అది కూడా దానికి ఒక బలం ఏం చేకూరింది. ముందు రోజు మధ్యాహ్నం ఈయన ఒక ట్వీట్ చేశాడు చంద్రబాబు గారు, 4% రిజర్వేషన్లో ఎట్టి పరిస్థితుల్లో మేము కాపాడుకొస్తామని చెప్పి. మరి ఇదే కదా మేనిఫెస్టోలో పెట్టేది, మరి ఇదేదో ఉందో లేదో చెక్ చేసుకోండి అని చెప్పారట. వాళ్ళు అందుకని మేనిఫెస్టో కాపీ మా దగ్గరికి పంపించండి అన్నారు. లేకపోతే భువనేశ్వర్ మన పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఆవిష్కరించేసేవాళ్ళు సైలెంట్ గా. ఎందుకంటే అసలు వీళ్ళతో సంబంధమే లేదు. వాళ్ళ మేనిఫెస్టో మీద వీళ్ళు సంతకం పెట్టడం అంతే, వీళ్ళ చేతిలో పెట్టుకోవడం. కనీసం పవన్ కళ్యాణ్ అయినా చదివేది లేదో నాకు తెలియదు. అది అయిపోయింది. అది తీసి రెడీలో పెడదాం అనుకుంటున్న టైంలో వీళ్ళు అడిగారు, పంపించారు. పంపించగానే దీనికి మేము అబ్జెక్షన్ అన్నారు. అందుకని మీకు ఆ మేనిఫెస్టోలో అది లేదు. అయితే అది అసలు చేయాల్సిన పని ఉంది, నేను విడిగా హామీ ఇస్తున్నాను కదా అన్నాడు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు కనుక ప్రత్యేక హోదా హామీ ఇచ్చినట్టుగా, అది నేను చూసుకుంటాను కదా, ప్రాణం పోయినా అది ఇది చెప్తా అన్నాడు. అట్లాగే అప్పుడు ఇవన్నీ చూసి సంక్షేమ పథకాలు ఈ లిస్ట్ అంతా చూసి ఏంది ఇది అసలు మన పాలసీకే విరుద్ధం కదా అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తే బాగోదు, కాబట్టి ముందు ఇమ్మీడియట్ గా మేనిఫెస్టో నుంచి మా ఫోటో తీసేయండి.